హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి టెన్షన్ పడుతూ ఈ పని మనిషి కోర్టులో విజయవంతంగా కేసు గెలిచింది. దేన్ని గనుక నేను చదువును మానియకపోతే ఇది పెద్ద లాయర్ అవుతుంది. అది నా కాళ్ళ కింది దగ్గరికి రాదు, నేనే దాని కాళ్ళ కింది దగ్గరికి వెళ్ళాలి. ఈ చామంతి గురించి నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? దీనివల్ల నా కిరీటం పడిపోతుందా? నేను కబ్జా చేసిన ఆస్తులన్నీ తిరిగి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తుందా? భయంగా ఉంది. అలా అని దీన్ని వదిలిపెట్టలేను. నేను రాజావాణి రాణివాణ్ణి చంపిన విషయం ఈ చామంతికి ఎలాగైనా తెలుసుంటుంది. అందుకే కదా ఇది పెద్ద లాయర్ అవుతానని తన సంకల్పంతో నెరవేర్చుకుంటుంది. చామంతి, నిన్నెలాగైనా అనగదొక్కాలి అనుకున్నాను, కానీ నువ్వు వాటిని సున్నితంగా దాటుకుంటూ చదువుకుంటున్నావు. దీనంతటికీ మూల కారణం హర్ష. ఏం చేయాలి? హర్షని ఇంట్లో లేకుండా ఫారెన్కి పంపిస్తే ఇక నాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత చామంతి నా గ్రిప్పులోకి వస్తుంది. చామంతి, నువ్వు బాగా కష్టపడి చదువుతావు. ఆ తర్వాత నువ్వు పెద్ద లాయర్ అవుతావనే నమ్మకం నాకుంది. అలా జరగకూడదని మా హర్షను ఫారెన్కి పంపిస్తున్నాను. ఇక చామంతి, నువ్వు నా గ్రిప్పులోకి వస్తావు. ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలిసే. ఈ ఇంటికి యువరాణిలా ఉన్నాననుకున్నానే, కానీ నువ్వు ఈ ఇంటికి నువ్వే యువరాణిలాగా కనబడుతున్నావు. ఎన్నోసార్లు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాను, కానీ తిరిగి మళ్ళీ ఈ ఇంటికి వస్తుంది అని అనుకుంటుండగా ఇదంతా ప్రేమ్ విని, అంటే మా అమ్మ చామంతి మీద ఎంత కుట్ర పెట్టుకుందా? చామ్ని చదివించకుండా నాన్నని ఫారెన్కి పంపించాలని చూస్తుందా? అమ్మా, నీ ప్లాన్లో నువ్వున్నావు. ఇక చామ్ని ఎలా చదివించాలో నా ప్లాన్లో నేనుంటాను. చామ్కి తోడుగా నేనున్నానమ్మా. తనకు మాటిచ్చాను. చాంపై ఎంత కుట్ర పెట్టుకుంటావని అనుకోలేదమ్మా. నీ మాట విని చామ్కి దూరం అయ్యాను. నీ మాట వినే కదా నిషాతో ఎంగేజ్మెంట్ జరిపించుకున్నాను. కానీ చివరికి నా చామ్ని చదివియకుండా చేస్తావా అనుకుంటూ ఇక ప్రేమ్ కోపంతో చామంతి దగ్గరికి వచ్చి, చామ్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి చిన్నబాబు గారు, ఎందుకు వస్తున్నారు? నాతో మాట్లాడద్దని మీకు చెప్పాను కదా. చూడు చామ్, నేను చెప్పేది విను. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అంతకన్నా వినాల్సిన నాకు అవసరం లేదు బాబుగారు. చూడు చామ్, ఒక్కసారి ఆగు. మా అమ్మ నిన్ను కాలేజీకి వెళ్ళనీయకుండా ప్లాన్ చేసింది. మా నాన్నని ఫారెన్కి పంపిస్తుందట. నీ గోల్ని నువ్వు నెరవేర్చుకోవాలి చామ్. నువ్వు పెద్ద లాయర్ కావాలి. ఏంటి బాబుగారు, నేనేం పిరికిదాన్ని కాదు. అయ్యగారు ఏదో పని నుండి ఫారెన్కి వెళ్తున్నాడు, కానీ మీరే కదా ఏదో అల్లిచ్చి ఇలా మాట్లాడుతున్నారు. చామ్, నేను ఏ విషయాన్ని అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. అవునా బాబుగారు, నిజమే చెప్పారు కదా. సరే, ఇక వెళ్ళండి. ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ, ఇదేంటి చామిలా మాట్లాడుతుంది, నా మాట ఎందుకు నమ్మట్లేదు అని ఆలోచిస్తుండగా ఇంతలో అమ్మవారి తాలిబొట్టును చూసి ఇక వెంటనే ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి తాలిబొట్టుని చూపెడుతూ, చామ్, నీ మెడలో తాళి కట్టాలని నిర్ణయించుకున్నాను. ఏంటి బాబుగారు, జోక్ చేస్తున్నారా? ఆల్రెడీ మీకు నిషామ్మ గారితో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది కదా. మీరు నా మెడలో తాళి కట్టడం కాదు బాబు, నిషామ్మ గారి మెడలో తాళి కట్టండి. నన్ను ఏప్రిల్ ఫుల్ చేద్దామనుకుంటున్నారా బాబుగారు? చామ్, నేనేం అబద్ధం ఆడట్లేదు. ఈ తాలిబొట్టును చూసి కూడా నువ్వు జోక్ అనుకుంటున్నావా? ఈ దేవుని సాక్షిగా, అమ్మవారి సాక్షిగా నీ మెడలో తాళి కడతాను అనుకుంటూ ప్రేమ్ వెంటనే ఇక చామంతి మెడలో తాళి కడుతుండగా రమాదేవి చూసి, అసలు నువ్వేం చేస్తున్నావురా? చామంతి మెడలో తాళి కట్టడం ఏంట్రా? అమ్మా, నువ్వు నా చామ్ని చదవనీయకుండా చేస్తున్నావు కదా. నా చామ్ని అణగదొక్కాలని చూస్తున్నావు. నిషాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని 10 సార్లు చెప్పాను, కానీ నా మాట వినకుండా నీకు నచ్చినట్టు చేశావు. సర్లే అని వదిలేశాను. కానీ చివరికి నా చామంతితోనే ఆడుకోవాలని ఎలా అనిపించిందమ్మా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఆ పనిదాని ప్రేమలో పడడం ఏంట్రా? నిషా చూడు ఎంత అందంగా ఉందో. తనని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ మారిపోతుందిరా. కాస్త నా మాట వినరా. చామంతి మెడలో ఉన్న తాళిని తెంపేసేరా. ఈ అమ్మ మాటను కాదనకురా. తప్పకుండా ఆ పండితాన్ని చదివిస్తాన్రా. లేదమ్మా, నువ్వు చామ్ని చదివిపియవనే నమ్మకం నాకుంది. అన్నయ్య కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదమ్మా, మరి నేను చేసుకుంటే తప్పేంటి? రే, నువ్వు పోయి ఆ పనిదాన్ని పెళ్లి చేసుకున్నావురా. నీ వల్ల సొసైటీలో నా పరువు పోతుంది. నీ పరువు కోసం నా చామ్ని వదులుకోవంటావమ్మా? అవునరా, నా పరువు కోసం దాన్ని వదులుకోవాలి. నువ్వు తాళ్ళని తెంపకపోతే నేనే ఆ తాళ్ళని తెంపుతాన్రా అనుకుంటూ రమాదేవి ఇక చామంతి మెడలో ఉన్న తాళిని తెంపబోతుండగా ప్రేమ్ అడ్డుగా వచ్చి, చూడమ్మా, నా భార్య జోలికి వచ్చినా, నా భార్య తాళిని ముట్టుకున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా చెప్తున్నానమ్మా, తాళిబొట్టును వదులు.
రే, ఎంత మాట అన్నావురా అనుకుంటూ రమాదేవి కోపంతో ప్రేమ్ చెంప పగలగొట్టి, ఇప్పుడే చెప్తున్నానమ్మా, నీకన్నా నా భార్య ముఖ్యం. జీవితాంతం నాకు తోడుగా నీడగా ఉండేది నా భార్య మాత్రమే. ఏనాడైనా నా గురించి ఆలోచించావమ్మా? నాకు జ్వరం వస్తే కూడా పట్టించుకోలేదు. అలాంటిది అన్నయ్యకు చిన్న గాయమైతే నువ్వు సహించలేదు. అయినా నీకు ఈ చిన్న కొడుకంటే విలువేముంటుందమ్మా? నీకు పెద్ద కొడుకు కావాలి. చిన్న కొడుకు నీకెందుకు? పరువు గురించి నన్ను బలిదీయాలనుకుంటున్నావా? నీ పరువు కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోతానమ్మా. రామ్, పద, ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. అయినా నీకు పరువు ప్రతిష్ట కావాలి కదా, ఈ కొడుకు గురించి నీకెందుకు? నా చామేమో చిన్న కోరిక కోరింది, అదే ఒకటి, లాయర్ కావాలని. కానీ నా చామ్ని లాయర్ కానివ్వకుండా చేస్తావా? అందుకేనమ్మా ఈ పంతంతో పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసరికి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.